వదలండి. రైట్. కళ్యాణి గారు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అసలు చిరంజీవి గారికి విశేష చెప్పడం నా యొక్క అదృష్టంగా ఫీల్ అవుతున్నా అని చెప్పి యాక్టర్ కరాటే కళ్యాణి గారు చెప్తున్నారు. మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు కాళీచరణ్ గారు, డైరెక్టర్ అండ్ యాక్టర్. ఆయన కూడా మెగా అభిమాని. చిరంజీవి గారు అంటే ఆయనకి కూడా ఎంతో అభిమానం. ఒకసారి కాళీచరణ్ గారితో మాట్లాడదాం. కాళీచరణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. కాళీచరణ్ గారు, మీ పేరు వినగానే నాకు స్ట్రేట్ రౌడీ గుర్తుకొస్తుంది. ఎందుకంటే దానిలో అన్నయ్య పేరు ఏంటండి? కాళీచరణ్. అందులో తర్వాత చాలా సినిమాలు ఉంది ఆ పేరు. ఎస్ కాళీచరణ్. ఏంటి సార్ ఒక డైరెక్టర్గా మీరు చెప్పండి, అన్నయ్య గారి గురించి మీరు ఏం చెప్తారు, మెగాస్టార్ గురించి ఏం చెప్తారు మీరు? నేను నిజంగా చిరంజీవి గారి కోసం చెప్పాలంటే ఆయన కోసం అంటే ఒక ఫ్యాన్గా నేను ఎంత ఇష్టపడ్డానో ఆయన కోసం వచ్చి ఈరోజు నేను ఒక టీవీ ఛానల్లో లైవ్లో కూర్చొని మాట్లాడుతున్నానంటే ఎంతకంటే అదృష్టం ఇంకోటి రాదు. చాలామంది చిరంజీవి గారి కోసం ఏంటంటే చిరంజీవి గారు కూడా మనలాంటి మనిషి అని చాలామంది అంటారు, కానీ ఎందుకో నాకు అలా అనిపించదు. బేసిక్గా ఈ ప్రపంచం మొత్తం ఒక్క మనమే కాదు, ఒక తెలుగులమే కాదు, మొత్తం ప్రపంచం మొత్తం కూడా పంచభూతాల ఆధారంగా మాత్రమే మనం బతుకుతున్నాం. గాలి, నీరు, భూమి, నింగి, నిప్పు. ఇంకొకటి ఏంటంటే చిరంజీవి గారు. సూపర్. పంచభూతాలు అనేది మనం బతకడం కోసం చిరంజీవి గారు అనే వ్యక్తి మనల్ని ఆనందంగా ఉంచడం కోసం, మనలో ఉన్న ఎనర్జీ కోసం, మనలో ఉన్న పట్టుదల కోసం, మన యొక్క జీవిత గమ్యం కోసం, మనం ఏదైనా సాధించాలన్న ఒక పోరాటం కోసం చిరంజీవి గారు అనే ఒక వ్యక్తిని ఈ పంచభూతాలు, ఈ దేవుళ్ళు, ముల్లోకాల్లో ఉన్న దేవుళ్ళు మొత్తం తయారు చేసి పంపించిన వ్యక్తే నా దృష్టిలో మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన ఎందుకు నాకు ఆయన అంటే అంత ఇష్టం ఎందుకంటే ఆయన పాత సినిమాలు చూసేటప్పుడు ఆ పాత సినిమాలకి ఆ తర్వాత ఆయనలో ఉన్న స్టైల్ కానీ, గ్రేస్ కానీ, ఆయన అందం కానీ, ఆయన యాక్టింగ్ కానీ ఇవన్నీ చూస్తే ఇతను ఆయన ఈయన అంటే ఒక మనిషి తలుచుకుంటే ఎంత మారొచ్చా, ఎంత చేంజ్ ఓవర్ చూపించవచ్చా, ఎంత సాధించవచ్చా. అంటే మనలాగే కదా 9 నెలలకి ఆయన పుట్టారు, అందరిలాగే బంగారు, నడిచారు, స్కూల్కి వెళ్ళారు, ఆడారు, పాడారు. అలాంటి వ్యక్తి ఈ స్థాయికి అంటే సినిమాల్లో కూడా ఆయన పునాదిరాళ్ళు కానీ ఆ తర్వాత వచ్చిన చిన్న చిన్న ప్రాణం ఖరీదు ఇవన్నీ చూస్తే ఈయన మన గ్యాంగ్ లీడర్లో కనిపించిన చిరంజీవి గారా, గరణమోడ్లో కనిపించిన చిరంజీవి గారా, ముఠామేస్తర్లో కనిపించిన చిరంజీవి గారా, అత్తగాడి అమ్మాయికి మోడు, ఎముడికి మోడు, పసివాడి ప్రాణం, స్వయం కృషి, ఇలాంటి సినిమా అంటే ఈయన అలాంటి అద్భుతమైన ఇన్స్పిరేషన్ ఆయన నాలో కలిగించారు. నిజంగా నేను హీరోలాగా ఒక మనిషిలాగా నేను ఎప్పుడు చూడలేకపోతున్నాను. ఆయన నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్. సాధించాలా, ఆగిపోకూడదు. ఎంత తక్కువగా ఎవరన్నా హేళన చేసినా ఇంకా రబ్బర్ బాల్ లాగా బయటికి మళ్ళీ ఎగదనటం ఆయన చూసి నేర్చుకోండి. ఎన్నోసార్లు ఆయన చెప్పారు. ఎంతోమంది ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ రోజున పెద్ద పెద్ద డాన్స్ మాస్టర్లుగా సెటిల్ అయిన వాళ్ళు అందరూ కూడా మెగాస్టార్ గారి శిష్యులే కదండి. అవును. రైట్. మరిన్ని విషయాలు కూడా మీతో మాట్లాడదాం. అయితే కాళీచరణ్ గారు ఒక్కటి చెప్పండి, ఏదైతే మీరు డైరెక్టర్ అవ్వాలని ఎలా అనుకున్నారు? అసలు మీరు ఆల్రెడీ దేవరకొండ పోలీస్ స్టేషన్ సినిమా తీశారు, సినిమాలో మీరు యాక్ట్ చేశారు. మీకు ఎందుకు ఈ ఫీల్డ్కి రావాలనిపించింది? మీకు బేసిక్గా ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఈ పాటలు బాగా వినేవాడిని. మా నాన్నగారికి బాగా సినిమా పిచ్చ, మా అమ్మకి కూడా, వీళ్ళిద్దరికి బాగా. మా జనరేషన్కి వచ్చేటప్పుడు మేము ఎలాగైతే ఆడియో క్యాసెట్ రిలీజ్ అయ్యిందంటే ఫస్ట్ మా ఇంటి దగ్గరే ప్లే అవ్వాలి. అలాగే మా నాన్నగారు టైంలో కూడా ఆ ఫస్ట్ ఆడియో క్యాసెట్లు ఏవైనా, ఏ సాంగ్స్ అయినా, హిట్ సాంగ్స్ కానీ ప్రతిది కూడా మా ఇంట్లో ప్లే అవ్వాల్సిందని. అప్పుడు ఏంటంటే ఇంటికి రోడ్డుకి కొద్దిగా డిస్టెన్స్ ఉండేది. అక్కడ ఒక కర్ర కొయ్యి పెట్టేసి దానికి ఒక స్పీకర్లో పెట్టి ఆ కేబుల్ పెట్టి పాటలు అనమాట. ఆ పాటలు అందరూ వినేవాళ్ళు. ఆ విధంగా మాకు కూడా చాలా ఇంట్రెస్ట్ మూవీస్ మీద, ఆ సాంగ్స్ కానీ ఇవన్నీ కూడా తెగ వినేవాడిని. అలా వాళ్ళతో నన్ను తీసుకెళ్లేవారు. నేను చిన్న కొడుకుని, సో సినిమాలకు వెళ్ళేటప్పుడు నన్ను తీసుకెళ్లేవాళ్ళు. ఆటోమేటిక్గా సినిమాలు చూసేవాడిని. అందరు సినిమాలు అసలు అంటే చిరంజీవి గారనే కాదు, చిరంజీవి గారి, శోభన్ బాబు, మా అమ్మగారికి శోభన్ బాబు గారు అంటే ఇష్టం, మా నాన్నగారికి చిరంజీవి గారు అంటే ఇష్టం. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల మధ్యలో బాలయ్య బాబు గారిని కూడా మా నాన్నగారు ఇష్టపడ్డారు అనుకోండి, అది తర్వాత విషయం. బట్
అలా ఏంటంటే చాలా సంవత్సరాలు కూడా అల్లుడా మజాక టైంలో అయితే టీవీలో మూవీ వచ్చేటప్పుడు ఆ రోజు బాక్సులు పెట్టి ఫుల్ సౌండ్ పెట్టాలి, 5.1 పెట్టి చూడాలి అని మా నాన్నగారు అయితే ఏదో పని ఉన్నాం. లేదు ఈరోజు అల్లుడా మజాక సినిమా వస్తుందో అందులో సాంగ్స్ గట్రా బేబస్తంగా ఉంటాయి, ఒక రేంజ్లో మనం స్పీకర్లో పెట్టాలని చెప్పి అప్పట్లోనే మేము కొత్తగా ఇంకా టీవీ కొనడము అవన్నీ ఉండేది. మొదట్లో టీవీ కూడా కొనలేదు, ఎందుకంటే మా స్టడీస్ ప్రాబ్లం వస్తుందని. మేము చదివిన తర్వాత అలాగ ఆలోచించేవాళ్ళు. ఆ తర్వాత ఇది వచ్చేటప్పుడు టీవీలో సినిమా వచ్చే టైంకి మా ఇంట్లో టీవీ, హోమ్ థియేటర్, 5.1 హోమ్ థియేటర్ ఇవన్నీ ఉండేవి. సో ఆ సినిమా కోసం ఉంటామని నిజంగా చెప్పాలంటే వండర్ఫుల్ సాంగ్స్ అల్లుడా మజాక, అది బ్యూటిఫుల్ అసలు ఆ సాంగ్స్ బేబస్తమైన సాంగ్స్. అలాంటి పిచ్చితో ఉండేటప్పుడు మా నాన్నగారికి నేను సినీ ఫీల్డ్కి రావాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. నన్ను హీరోగా చూసేవాళ్ళు, మా అన్నయ్య విలన్ అయిన వాళ్ళు, ఇద్దరు కొడుకులు, నా కొడుకు చిన్న కొడుకు హీరో, పెద్ద కొడుకు విలను అని ఇలా అయ్యి ఎలాగైనా సినిమాలోకి వెళ్ళాలనే ఒక ఆలోచన అతనికి ఉండేది మా నాన్నకి. అప్పట్లో వచ్చి ఏవో ట్రై చేసాము, చెప్తే నమ్మరు. మనకి అన్నపూర్ణ కాదు, ఫిలిం ఛాంబర్ డౌన్లో ఒక టెలిఫోన్ బూత్ ఉండేది. ఎక్కడో ఎలాగో నెంబర్ సంపాదించి రామానాయుడు గారికి డైరెక్ట్ నేను కాల్ చేసి సార్ నేను యాక్టర్ని అవుదాం అనుకుంటానండి అని ఫోన్ చేస్తే ఆయన ఎందుకో నేను ఫోన్ చేయగానే ల్యాండ్ లైన్ అని లిఫ్ట్ చేశారు, ఆయనే లిఫ్ట్ చేశారు. ఎందుకు అనుకున్నా ఏజ్ ఎంత అన్నారు, అంటే నాకు 15 years సార్ అన్న. నువ్వు వెళ్ళి ముందు చదువుకున్న తర్వాత వచ్చి అప్పుడు ట్రై చేయను కానీ నేను ఇమీడియట్గా మళ్ళీ వెళ్ళిపోయానండి. ఆయనతో నేను డైరెక్ట్గా మాట్లాడాను. అంటే నాకు అంత పిచ్చి, సినిమా అంటే అంత పిచ్చి. ఎస్పెషల్లీ చిరంజీవి గారి డ్యాన్స్ అన్నా, ఫైట్స్ అన్నా, పాటలన్నా ఇప్పటికీ కూడా నాకు బాధ కలిగితే ఆయన పాటలే వింటాను. రైట్, మీతో ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి. తప్పకుండా సార్. ఒక్కొక్కళ్ళు చిరంజీవి అభిమానులు అందరూ కూడా మనకి విశేష తెలుపుతామంటున్నారు. మన ఛానల్ ద్వారా సీనియర్ యాక్టర్ నాగమహేష్ గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. నాగమహేష్ గారితో మాట్లాడదాం. మహేష్ గారు నమస్తే సార్. నమస్తే అండి. మహేష్ గారు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నా? వెరీ 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 హ్యాపీ. ఇవాళ బాస్ పుట్టినరోజు, మెగాస్టార్ పుట్టినరోజు, మీరు విషెస్ తెలుపుతారా? మరి ఏం చెప్దాం అనుకుంటున్నారు చిరంజీవి గారి గురించి? నేను అన్ఫార్చునేట్లీ ఐఎమ్ ఇన్ మచిలీపట్నం అండి. ఓకే. మెగాస్టార్ చిరంజీవి గారు August 22 అంటే మాకు ఇది ఒక సంక్రాంతి, ఒక దీపావళి, ఒక వినాయక చవితి అన్ని